చేస్తాం, ముసలోళ్ళని ఐటోళ్ళని చేస్తాం, టైం మిషన్ పెడతాం, ముసలోళ్ళని ఐటోళ్ళని చేస్తాం. చిక్కుడు చెట్టుకు అంత పేనచ్చి మునిగింది. ఎప్పుడు చూడు సట్టే కనబడుతుంది కానీ కాయ అయితే దక్కలేదు. ఈ కాయలు చల్లగుండా ఇంకా ఏమిట్లకేం కాలే ఆకంత పండు వారుతుంది. చల్లగుండి ఇంత మందన్న కొట్టిపోయిపోతే. ఓ అబ్బా ఏం చెప్తున్నావే? నీకేం పుట్టిందే? నీ అబ్బా షాయి చేసిపోతుందా? నీ అంగలేని ముఖం కగిదాలుగా ఇంకా షాయి పెట్టుకొని తాగరాలా? రేపు లగ్గం ఎత్తగారింటికైనాక మొగంతో ఎన్ని దెబ్బలు పడతావో ఏమో. నీ అవ్వ జల్దీరా షాయి పెడుతూ. ఆగరా అని కూరకేమన్నా కాయలు దొరుకుతాయేమోనని చూస్తాన్నా. నీ అవ్వ నేను కూడా చూస్తాపా. నువ్వేం చూస్తావే? ఒక కాయన దొరుకుతలేదు, ఒక కాయన దొరుకుతలేదు. ఈ ఆడకట్టిన సంవత్సరాలు చేయబట్టి ఇలా సాగులు కాని ఇలా దినాలు కాని ఇలా నెతక కట్టుకపోను ఇలా కండ్ల కంప కొట్ట ఏమైనా చెట్ల మీద ఇలా కండ్లు దొంగలు ఎవరో దొరకాలి గాని ఆడదైతే శివత్త మొగడైతే మొందాలని నింపుతా. ఒక్క కాయ పిండ కూడా దక్కనిస్తలేరు. ఎంత కరమని తిట్టి తిట్టి నా నోరేనొత్తాంది. నీ అవ్వ ఓళ్ళ గాని ఒక్క కాయ లేకుండా తెంపకపోయినరేమే. ఇంకోలే ఈ ఆడకట్టిన సంవత్సరాలు కాక దొరకాలి గాని దాని సిగరెట్కలు గామిరిచ్చి చెప్పు చీపురు మెరకెత్తా ఎవతో గాని. తింటానవా? దాని కాయలు అటే కూడా దింపిండట, అది ఇటు పడతాటే విరుగుతుంది. దొంగ సంవత్సరాలు ఒక్క కాయ దక్కనిత్తలేరు. సట్టకు సట్టమాయం చేస్తారు. అవునేమో పోసి ఓలని తిడుతున్నావే, ఆడకట్టిన సౌతులు అంటున్నావు. నా కాయలు తెంపిన వాళ్ళని తిడతాన్నా. నీకెందుకు లవరేసం పొడుచుకొస్తుంది? ఆడకట్టిన సంవత్సరాలు అంటే మమ్మల్ని అన్నట్టే కదా. ఆడకట్టిన సంవత్సరాలు అంటే మీరే ఉన్నారే. అంటే ఈ ఆడకట్టుకునే మా నాలుగిన్లాయే. ఇక నువ్వు మమ్మల్ని అనకపోతే ఓళ్ళని అన్నట్టు. మీరు తెంపితే మీకు రేషం వస్తుంది. మీరు తెంపకనే పోతుంది, మీకేం రేషమే? ఆడకట్ట సౌతులు అన్నాక మాకు రాకుంటే ఇంకోళ్ళకత్తది రేషం. ఇంకోవాలని నేను ఎందుకంటేనే మీరు తప్ప నా చెట్టు మీద చేయలేస్తారే. కట్టెలెక్క నిలబడి అటుగానే చూస్తున్నావు. వన్నానంగా నీకేమనత్తలేదా? అరే మీ ఆడోళ్ళు ఏమనుకున్నా నడుతుగా నేనంటే ఎట్లుంటది? అవునే నీ లెక్క చేసుకున్న మొగని నిడిచిపెట్టి మందిని పట్టుకొని తిరుగుతానవానే. ఏమన్నంటే సౌతులు అంటున్నావు. ఇంకో తాప సౌతులు అన్నావనుకో గుండెకి గాడి వేగుకుని పెట్టి ఊరంతా దింపుకత్తా. ఏమనుకుంటున్నావో? వాళ్ళొకసారి సంవత్సరాలు అంటే మంచిగుండదు. ఏమనుకుంటానవా అమ్మాయి? తిరుగుబోతుముండా. అబ్బా భూమి మీద నేను ఒక్కదాన్ని తప్పు చేసిన కావచ్చు, నేను ఒక్కదాన్ని తిరిగిపోతున్నా కావచ్చు. మీరంతా చక్కని సత్యపూసలా. ఓ పోసి మర్యాద కొద్ది మంచిగా మాట్లాడు, లేకపోతే మర్యాద దక్కది. ఓ పోసి తిరుగుబోతుముండవు నువ్వు. ఆడకట్టోళ్ళను ఇట్టేమన్నట్టు మాట్లాడతానవేమే? ఎక్క తక్కువ మాట్లాడమనుకో అమ్మ అంగబెట్టి గుద్దుతాం. మీరంతా ఒక్క చేత సిగ ముడిచిరు కానీ నేను 2 చేతుల సిగ ముడిచిన కదా. ఒప్పరు దాయ పోదాం. మనల్ని ఇద్దరు ఇల్లు లంగ ముండలు, దొంగ ముండలు, బద్మాష్ ముండలు, బాడకో ముండలు, చెట్టుకు ఒక కాయన దక్కనిత్తలు వీళ్ళ సావులు గాను. ఓ అయ్యలేని పోరి ఓలని తిడుతున్నావే. ఓలే లంగలు, ఓలే దొంగలు, ఏమో ఇట్ట ఉన్నట్టు తిడుతున్నావు. నీ అమ్మ లంగనే, నీ అమ్మ దొంగనే, నీ అమ్మ పుట్టే తిరిగిపోతే నువ్వు ఎవరు కూర్చున్నావో తెలియదే. అయ్యలేందారా అయ్యలేని పోరి కూడా మన నానబట్టే అంటారు, అందరూ అంటారు. గా పోరుతో మనకేంది, పారిపోదాం. ఏంది బిడ్డ ఆ లంగన సౌతులు దొంగన సౌతులు కొట్టి రాయే ఎందుకు ఎడుతున్నవే? గందుకే నేను అలా జోలికి పోకు అన్నా. నీ అవ్వ వాళ్ళు నన్ను అనరాని మాటలు అన్నారు. ఏమన్నారే? నాకు తండ్రి లేడట, నాకు తండ్రి ఎవరో చెప్పు. ఆ దొంగ ముండలు తండ్రి లేక ఆగ మీద పుట్టిన అంటుండ్రు. నా తండ్రి ఓళ్ళో చెప్పు. ఎల్లవతలు నీ పరశురాముడు బాధించినట్టే బాధ ఏమడుతీవి కదనే. నా తండ్రి ఓళ్ళో చెప్పు, లేకపోతే నేను చంపేస్తా. అయ్యో రామా, ఆనాడు ఎల్లవతల్లి పరశురాముడు బాధితులతో దాక్కున్నది, నేనేడ దాక్కోవాలి? చెప్పు, నా తండ్రి ఎవరో చెప్పు. అమ్మ తోడు, నా తోడు, నీ తోడు, నీ తండ్రి భూమడేనే. మంది మాటలు పట్టుకొని నన్ను బాధ ఏమడుతీవి కదనే. మరి నేను ఆయన బిడ్డ, నన్ను ఒప్పుకోమాను. చెప్తేనే నీ దయ్యనే, నీ దండం పెడితేనే ఈడువే.
అవు ఎటు పోతాను? ఎటు పోతే నీకేందుకే, నువ్వు నాతో మాట మాట్లాడు. మన పోర్ని నీకు తండ్రి లేడని, నువ్వు ఓలు కూర్చున్నావు తెలియదని ఆడకట్టోళ్ళు అందరు దెప్పుతుండ్రట. నీకే పుట్టిందని ఒప్పుకో. నన్ను ఇడిచిపెట్టి తెంకపోతే అది ఓవనికి పుట్టిందో. ఓవనికో పుట్టిన బిడ్డను నాకు పుట్టిందని ఎట్లా ఒప్పుకోవాలి? ఆ పోరి నీకే పుట్టింది, నన్ను ఇంట్లో తోలుకో. వీడికే నాడు చేయకపోతే ఇంకా నన్ను ఇంట్లో తోడుకోని అంటున్నావా? నా ఇజేదంతా తీసినావు. ఎందుకు తోలుకోవు? నేను మంచిగా లేనా? నేను నీకు నచ్చలేనా? ఇప్పటికీ నా వెనక పడిసి పోరగాను లైన్ వేసుకుంటా పడతారు. చేసుకున్న మగను నువ్వు ఉన్నావు కానీ ఇజ్జత్ తీసుడు ఎందుకని నేను ఎవరికి పడతలేను. అబ్బా సవుకోసి చేసుకున్నాను ఉండాక ఉల్లిగడ్డలు నింబడి ఎట్లా పోయినవే? అప్పుడు తెలియకవేనా, ఇప్పుడు బుద్ధితోటి ఉంటా. నన్ను ఇంట్లోకి తోలుకపో. అబ్బా ఏం చక్కనాడిదానివి, నీకు తెలకపోయినా? చక్కనాడదాన్ని కాదా? నీకు నచ్చినాడదాన్ని కాదా? నువ్వు మెచ్చినాడదాన్ని కాదా? నువ్వు గట్ట మాట్లాడుతున్నావు ముడకొడక. ఇప్పుడు నిన్నోడు మెత్తడే. నువ్వు మెచ్చావా? ఎందుకు నచ్చలేదా? అందంగా లేనా? మరి ఎట్లయితే నీకు నచ్చుతా చెప్పు. ఆ మళ్ళీ నీకు నచ్చిందా? నీకు నచ్చలేదా? ఎట్లయితే నచ్చుతా చెప్పు. ఈ గోసి తీసి గోల్సాడ ఇవ్వమంటావా? ఈ రైకిప్పి అద్దాల రేఖ దొడకమంటావా? నీ సిగిప్పి ఉల్లిపాయ జడలు వేయమంటావా? చెప్పు ఎట్లయితే నచ్చుతా. కళ్ళకు కాటక పెట్టల్లా, కాళ్ళకు ఎక్కువ మడమల చెప్పులు దొడగల్లా, చేతులు సెల్ ఫోన్ పట్టాలా, కళ్ళకు అద్దాలు పెట్టాలా? చెప్పు నీకు ఎట్లయితే నచ్చుతా. చెడిపోయిందా? మంచిగా పోర్ లెక్క తయారై ఈ నా దగ్గరికి రప్పించుకుంటా. అగో ఎటు వస్తున్నా? నేను నీ దగ్గరికి వస్తున్నా. నా దగ్గరికి వస్తున్నావా? ఏంది ముచ్చట చెప్పుడు. పోష లేదా? పోష ఎందుకుంటది? ఈడ ఉల్లిగడ్డలో గట్ల వేసిపోయిందని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టినాం. గట్ల కాదు మరి అది నీ మొగన్ని మలుపుకోవడానికి ఐసాన్ లెక్క తయారవుతుందట. గోసేసి గోల్సాడు ఎత్తదట, కళ్ళకి కాటిక పెడతాదట, కాళ్ళకి ఎత్తమని మన చెప్పులు ఎత్తదట. పైలం నీ మొగని నువ్వు కాపాడుకో. ఇప్పుడు ఏం చేయాలబ్బా? నా మొగిని నేను కాపాడుకునేటందుకు ఐస్నాన్ లెక్క పోషి కంటే ముందుగా నేను తయారు కావాలి. ఇప్పుడు ఎట్లా? అమ్మ మా దగ్గర టైం మిషన్ ఉంది, అది పెట్టుకుంటే 16 ఏళ్ళ పడుసు పిల్ల లెక్క తయారవుతావు. గట్టెట్లయితుంది? నిజం చెప్పుర్రి. మిషన్ వేసినాక రోజులు వెనుకొస్తాయి, అప్పుడు నువ్వు 16 ఏళ్ళ పడుసు పిల్ల లెక్క తయారవుతావు. అయితే మిషన్ పెట్టుర్రి. కొన్ని పైసలు లేవు కదా నా దగ్గర. ఈ బంగారం అయితే ఉన్నది, మినిమం 5-6 తులాలు ఉంటుంది, కనీసం 3-4 లక్షలు వస్తుంది. సరే పెట్టుర్రి మిషన్ పెట్టుర్రి. కళ్ళు మూసుకో. అగో ఏం చేస్తుర్రు? ఇదే టైం మిషన్, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. భయమైతుంది. అయ్యో ఏం కనబడుతుంది? కనిపిస్తుంది. ఇప్పుడు 2002కి వచ్చినావు. ఇందిరా సినిమా రిలీజ్ అయింది. దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ. అవునవును, చిరంజీవి వీర డాన్స్ చేస్తాడు. ఇంకేం కనబడుతుంది? సినిమా అయిపోయింది, చీకటి అయింది. చీకటి అయిందా? 1991కి వచ్చినావు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయింది. సండే అన్ననురా, మండే అన్ననురా, ఎన్నాడు నీదానురా నా రాజా. చిరంజీవి విజయశాంతి ఎగురుతుర్రు సుతున్నా. ఇంకేం కనబడుతుంది? సినిమా అయిపోయింది, చీకటి అయింది. చీకటి అయిందా? అయితే నువ్వు 1980కి వచ్చినావు. ఇప్పుడు పున్నమి నాకు రిలీజ్ అయింది. ఇప్పుడు 16 ఏళ్ళ పడిచి పిల్లవైనావు. అవునా? అబ్బా కమర్ కూల్ నన్ను నేను చూసుకోవాలి అద్దంలో.
ఎంత అందంగా ఏదో ఇంకా చూడు చూడు 16 పిల్లవైనవు. ఫోటో చూపిస్తా కదా. అచ్చం నేనే. ఈ 2 వదిలిపెట్టి పోసి దగ్గరికి మా భూమని ఎట్లా పోతాడు నేను చూస్తా. ఇంత అందంగా ఉన్నా. బంగారు కొండలు. ఏ ఊరు మీది? అయ్యో పిల్ల, నన్ను ఏర్పాటు చేస్తలేవా? నేను భూమయ్య పిల్లాన్ని. అవునా? అసలే ఏర్పడతలేవు. పడుసు పిల్లలు ఎక్క అయినావు. మరి గిట్లెట్లయినావు? ఏందో టైం మిషన్ అట. టైం మిషన్ పెట్టిర్రు. ఎక్కడ పెట్టించుకున్నావు? ఏ ఇంటికి వచ్చిర్రు. ఇంకెవరన్నా ఉంటే చెప్పమన్నారు. అయితే అట్లానా? ఓ పోసావా, ఎటు పోతున్నావు? ఏంది పిల్ల చెప్పు. నీ సవితి లేదా? అదే నీ మొగుని వేసుకున్నది. ఏందో టైం మిషన్ పెట్టించుకున్నదట. పడుసు పిల్ల లెక్క అయింది. ఏంది పిల్ల నిజమా? ఆవు. అయితే నేను కూడా పెట్టించుకుంటా. మిషన్ వాళ్ళు నా దగ్గర కూడా వచ్చిర్రు కానీ నేను అవన్నీ పట్టించుకోలే. నిన్ను కూడా పడుసు పిల్లలకి చేస్తాం, కాకపోతే 3 లక్షలు ఖర్చు అవుతుంది. అయితేవానే నా సొమ్ములు అమ్మాయినా కానీ ఇత్త జర నన్ను కూడా పడిచిపోరు లెక్క తయారు చేయండి. చూడు ఎట్లా అయినావా. అయ్యి భలే భలే, నేను నమ్మలేకపోతున్నా. 16 ఏళ్ళ పిల్లలకైనా కదా. చూసిండ్రా? పోసి ఐస్ అయిందట. ఇంకా పోసి టైం మిషన్ పెట్టించుకుందట. పోసే కాదు, భూమన్ 2 పిల్లలు టైం మిషన్ పెట్టించుకుర్రు. 2 ఐసోళ్ళ లెక్క అయిండ్రు. ఏంది టైం మిషన్ పెడతాం, ముసలోళ్ళని ఐసోళ్ళని చేస్తాం. టైం మిషన్ పెడతాం, ముసలోళ్ళని ఐసోళ్ళని చేస్తాం. రమ్మన్. ఓ పిల్లగా ఇట్రాండ్రి ఇట్రాండ్రి. మాకు కూడా టైం మిషన్ పెడుతురు. రాండి రాండి. మాకు కూడా పెట్టుర్రి. మరి మనిషికి 3 లక్షలు ఖర్చు అవుతాయి. పోతే ఓని ఐసోళ్ళం అవుతాం కదా. ఎంత మంచిగా అయినావు. అబ్బా ఎంత బాగున్నా, మంచిగా అయినా, సూపర్ అయినా, చాలా బాగున్నా. అబ్బా నేను ఐసులో లెక్క అయినా. చూసినా సత్య బాగున్న పెన్నులు పర్సలు అయ్యారట. ఏంటి మొగల దగ్గరికి పోతలేరట. నిజమా? నిజమే, నీకేం తెలియదు. ఏ రావయ్య, నీ బాధ ఏదో సార్ చెప్పు. సారు నా పెళ్ళాలు అత్తలేదు. ఏంది పెళ్ళాలా? ఎందరా నీకు పెళ్ళాలు? 2 పెళ్ళాలు సార్.
2 పెళ్ళాలు, ఒకటి ఉల్లిగడ్డలు వంతున వేయిందని ఇడిచిపెట్టింది, ఇంకో దాన్ని నువ్వు చేసుకున్నావు. నీకు ఉన్నది అది ఒకతే కదా. సార్ ఇది అత్తలేదు అది అత్తలేదు. అంటే ఇది రాకపోతే దాన్ని రమ్మని పోయినావు దాని దగ్గరికి? అవును సారు, ఇది రాకపోతే దాని దగ్గర సుతవేనా, అది సుత అత్తలేదు. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది రాకపోతే ఉంచుకున్న దాని దగ్గరికి పోను ఉంటుంది. సార్ వాళ్ళు 5 రోజులు లెక్క తయారయ్యారు, నన్ను గాంతలు ఏం చెప్తలేదు. కానిస్టేబుల్ సార్, ఒకసారి అలా ఆడకట్టలు పిలిపి. సరే సార్, మరి పిలిపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె టాలెంట్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.